అలా బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీల రాజకీయ వ్యవహారాన్ని చూసే కంటే ముందు ఈ నెల 5 తారీఖు నాడు కొర్రాంల దగ్గర ఉన్నటువంటి గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి జేకే కన్వెన్షన్లో కార్యక్రమం ఏది స్థానిక బీసీ ఇంటలెక్చువల్ ఫోరానికి సంబంధించినటువంటిది ఇది సర్పంచ్ల పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ వీటి పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళ కోసం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఒక ప్రకటన విడుదల చేసింది. బీసీ బంధువులందరికీ మొట్టమొదట నా నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు. కొద్ది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతుంది. ఈ సందర్భంగా బీసీలు ఎలాంటి స్ట్రాటజీ అవలంబిస్తే మ్యాక్సిమం స్థానాలు గెలుచుకుంటారనే విషయంపై అవగాహన కల్పించడానికి ఈ నెల 5వ తేదీన గట్కేశ్వర్ వద్ద గల జేకే ఫంక్షన్ హాల్లో ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఈ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే ఉత్సాహం ఉన్నటువంటి యువతీ యువకుల్ని రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే జనాభాలో బీసీలు 60% ఉండి ఈరోజు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేక అన్ని రంగాల్లో వెనుకబడిపోయి ఉన్నారు. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం రాజ్యాధికారమే. ఈ రాజ్యాధికారాన్ని సాధించాలంటే మనం ఏ విధంగా ఐకమత్యంతో ముందుకు పోవాలనే అంశాలపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఈ సమావేశం నిర్వహిస్తూ ఉంది. మరి ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. పార్టీలకు అతీతంగా మీరు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి 23% రిజర్వేషన్ 42% చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. మరి మనకు 60% జనాభా ఉన్న మనం 42% కూడా ఏమాత్రం సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మనం 60% సీట్లు సాధించుకోవాల్సిందే. అదేవిధంగా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా మనం అన్ని స్థానాల్లో పోటీ చేసి రాబోయే కాలంలో బీసీల శక్తి సామర్థ్యాలు ఏంటో నిరూపించాల్సిందే. మరి ఈ సన్నాహక సమావేశానికి మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై పూలే, జై భీమ్. ఇది బీసీలకు సంబంధించినటువంటి బీసీ సోదరులారా, ఎవరైతే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత కౌన్సిలర్లు, ఆ తర్వాత కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో బీసీలే ఓన్లీ, దయచేసి వేరే వాళ్ళు కాదు, ఓన్లీ బీసీలే ఈ నెల 5 తారీఖున జరిగేటువంటి సన్నాహక సమావేశానికి మీ అందరిని ఆహ్వానిస్తూ మీరు ఎట్లా గెలవాలి, అందులో మా పాత్ర ఎలా ఉండబోతుంది, బీసీ నాయకత్వంగా మేమందరం కూడా మీ గెలుపు కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం అనేది క్లియర్గా అక్కడ వివరించబోతా ఉన్నాం. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అలాగే ప్రొఫెసర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. ఇదే ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఆ రోజు అక్కడే లంచ్ కూడా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలి, ఎట్లా మీరు సర్పంచ్ గెలవాలంటే ఏం చేయాలి, మీకున్నటువంటి హార్డిల్స్ ఏంది, వాటిని ఎలా ఎదుర్కోవాలి, సో మిగతా బీసీ వర్గాల నుంచి ఎలాంటి మద్దతు కావాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా మీ గ్రామంలో మీరు గెలవడం కోసం ఎలాంటి వ్యూహరచన చేయబోతున్నారు, వీటన్నిటిని గురు అక్కడ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అలాగే 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేయడానికి ఎవరైతే ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అక్కడ మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇది ఓవరాల్గా బీసీలకు సంబంధించినటువంటి 5 తారీఖు జరిగేటువంటి సభా కార్యక్రమం. ఈ సభా కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ చిరంజీవులు గారు, అలాగే ప్రొఫెసర్ తిరుమల్ గారు, అలాగే చాలామంది ప్రొఫెసర్లు, మేధావులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఆ రోజు నేను కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నా. రండి, మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే బీసీ నాయకులు పోటీ చేయాలనుకుంటున్నారో ఒకసారి వచ్చిపోండి. మీరు ఎట్లా బీఫామ్ ఎట్లా పోటీ చేయాలి, ఏం కథ, నీ ప్యానల్ ఎట్లుండాలి, నీ వార్డు మెంబర్లు ఎవరెవరు ఉండాలి, వాళ్ళని కూడా తీసుకొని రావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు